మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సింహరాశి వాళ్ళు ఎవరైనా కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలు కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఆచరించాల్సిన నియమాలు ఏంటి, ఎలాంటి రెమెడీలు పాటించాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఓం వందే వానరనారసింహకగరాట్ క్రోఢాశ్వవక్త్రాన్వితం దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరచికేటపుస్తకసుధా కుంభాంకుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారివీరాపహం. సింహరాశి వాళ్ళకి సంబంధించండి మనం మాట్లాడుకునేటువంటి అంశము ఏప్రిల్ 12వ తారీఖు పౌర్ణమి శనివారము హనుమాన్ జయంతి. సింహరాశి వాళ్ళకి ఏమిటి అంటే శని యొక్క దోషం చాలా తీవ్రంగా ఉంది అండి. ఎందుకు అని అంటే అష్టమ శని వాళ్ళకి ప్రారంభమైంది. అష్టమ శని అని అంటే అష్టమస్య ప్రాణ సంకట అంటారు. ప్రతి కండిషన్ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాలను చూపించేటువంటి తత్వం వీళ్ళకి ఇక్కడి నుంచి కనబడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, వాహన ప్రమాదాలు అవ్వచ్చు, లేకపోతే మానసికమైనటువంటి సమస్యలు, తట్టుకోలేనంత ప్రెషరు, ఆ స్ట్రెస్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఇవన్నీ మొదలవ్వచ్చు. ఆర్థిక నష్టం అనేటువంటిది కలగచ్చు, రుణ బాధలతో ఇబ్బంది పడచ్చు. వీళ్ళందరికీ కూడా ఆ యొక్క అష్టమ శని యొక్క దోషం తొలగిపోవాలి అంటే రాబోయేటువంటి ఏప్రిల్ 12వ తారీఖున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఆ రోజున 3 సార్లు పంచముఖ హనుమత్ కవచాన్ని పారాయణ చేయండి. మీకన్నిటికంటే ముఖ్యము ఈ సంవత్సరాంతము కూడా సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటిది కావాలి. గాయాలు పాలు అవ్వకూడదు, ఎలాంటి సర్జరీలు అవ్వడం లాంటివి జరగకూడదు, హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు, ఆరోగ్య సమస్యలు రాకూడదు. మీ ఇంట్లో ఎవరికో ఆరోగ్య సమస్యలు వచ్చి వాళ్ళ కోసం మీరు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే అష్టమ శని ప్రారంభమైన తర్వాత ఏదో విధంగా ఒక హెల్త్ ఇష్యూని చూపించి తద్వారా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఖాళీ చేస్తుంది. సో అలాంటి ప్రభావం రాకుండా ఉండాలి అంటే పంచముఖ హనుమత్ కవచము, ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోకము పంచముఖ హనుమత్ ధ్యానము, ఆ మంత్రాన్ని మానకుండా అదే కవచాన్ని మొత్తము 3 సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పారాయణ చేయండి. అష్టమ శని స్టార్ట్ అయినటువంటి సింహరాశి వాళ్ళకి పర్సనల్ చార్ట్లో కనుక కొంత యోగాలు ఏవైనా సరే, గజకేసర యోగము కానీ లేకపోతే మంచి రాజయోగం పట్టేటువంటి దశ అంతర్దశలు కానీ నడుస్తూ ఉంటే కొంత మేరకు వాళ్ళకి ఉపశమనం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి శని యొక్క దోషం తీవ్రంగా ఉండి శని 6వ స్థానంలో ఉన్నట్లయితే జైల్స్ అని, హాస్పిటల్స్ అని, తరువాత చెప్పాలంటే కేసులని, లిటిగేషన్స్ అని, ఫైన్స్ అని, పనిష్మెంట్స్ అని, గవర్నమెంట్ పరమైన లిటిగేషన్స్ అని వాటిలో ఇరుక్కుని శత్రువుల బాధ, స్పైనల్ కార్డుకి సంబంధించినటువంటి సమస్యలు, కీళ్లవాతము, స్పాండిలైటిస్, యొక్క సయాటికా ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో శని దోషము పోవాలి అంటే పర్సనల్ చార్ట్ కూడా ఖచ్చితంగా అది ఉండాలి. కాబట్టి ఒకవేళ మీకు నార్మల్గా అష్టమ శని దోషం ఉంది అనుకుంటే ఇంట్లో లేదా దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళండి, సింధూరము తీసుకుని వెళ్ళండి, కొబ్బరికాయ, పాలు, తర్వాత అరటిపళ్ళు, ఈ యొక్క తమలపాకులు తీసుకుని స్వామికి తమలపాకుల దండ వేయండి. తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి స్వామికి అర్పించండి. తరువాత స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టము కాబట్టి అరటిపళ్ళు గెల ఒకటి సమర్పణ చేయండి. చేసిన తర్వాత ఆ సన్నిధిలోనే కూర్చుని హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసా 3 సార్లు పారాయణ చేసి ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని మానకుండా 108 సార్లు జపం చేయండి. ఎవరికైతే ఆల్రెడీ తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళైతే ఓం వజ్రదేహాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. ఇదే కాకుండా శనివారము కాబట్టి ఆ రోజున మానకుండా శివాలయంలో ఉండేటువంటి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి దాంట్లో పశ్చిమ దిక్కుకున్నటువంటి శని భగవానుడి దగ్గరకు వెళ్ళి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్ని 19 సార్లు చదివి స్వామికి 19 ప్రదక్షిణములు చేసి నల్ల నువ్వు నూలుతో స్వామికి అభిషేకం చేయండి రుద్రం చెబుతూ, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చెబుతూ అభిషేకం చేయండి. కొబ్బరికాయ కొట్టి శివ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఉపవాస దీక్షతో ఉండి పళ్ళు పలహారములు తీసుకోవచ్చు. ఆ ఉపవాస దీక్ష అయిన తర్వాత సాయంత్రం కూడా హనుమంతుడి వద్ద దీపం పెట్టుకుని ఇంట్లో శివుడికి నమస్కారం చేసుకుని తర్వాత భోజనం చేయండి.
ఇదే కాకుండా ఎవరైతే విద్యాపరమైనటువంటి ఇబ్బందులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇబ్బంది పడుతున్నారో అష్టమ శనిలో ఉంటూ సింహరాశి వాళ్ళైతే మన్యు సూక్త పారాయణ కానీ శ్రీ సూక్త పారాయణ కానీ ఇంట్లో చేయించండి. ఎవరైతే సంసార బంధంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, లవ్ ప్రాబ్లం ఉంది, మ్యారీడ్ లైఫ్లో సమస్యలు ఉన్నాయి, అసలు ఏ సమస్యో తెలియదు కానీ తెలియనటువంటి కీచులాటలు, గొడవలు, తగాదాలు వస్తున్నాయి, సంబంధం లేని వ్యక్తులు ఎవరెవరో ఎంటర్ అవుతున్నారు, పుత్ర సంతానం కలగడం లేదు, శత్రు బాధలు తీవ్రంగా ఉన్నాయి, వచ్చిన డబ్బులు నిలబడట్లేదు అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఏకైకమైనటువంటి పరిష్కారము ఇంట్లో సుందరకాండ పారాయణ. సుందరకాండ పారాయణ ఇంట్లో జరిగిందా ఆ ఇల్లంతా శుభప్రదం అవుతుంది. ఎలాంటి స్థల దోషాలున్నా, దృష్టి దోషాలున్నా, ప్రయోగ దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, గ్రహ బాధలున్నా, ఇంట్లో కుటుంబ సభ్యులకి అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యములు అనేటువంటి దోషాలున్నా సుందరకాండ పారాయణ చేసిన చోట సర్వదోషాలు నివారణ అయిపోతాయి. అందులో ముఖ్యంగా యుద్ధకాండ అనేటువంటి సర్గ రామాయణంలో ఉండేటువంటి దాన్ని పారాయణ చేయండి. ఖచ్చితంగా ఏది పట్టుకుంటే అందులో విజయాన్ని పొందుతారు. అది కూడా ఈ ఏప్రిల్ 12వ తారీఖు మాత్రమే అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్స్ కనబడతాయి. ఎందుకు అంటే ఆ రోజున పౌర్ణమి కాబట్టి. పౌర్ణమి గడియలు దేవతా ఆరాధనకి, దేవతా మంత్రములకి, మనం చేసేటువంటి దేవతా ధ్యానములకి అన్నిటి కూడా అత్యంత మహిమాన్వితమైనటువంటివి. తరువాత హనుమాన్ జయంతి శనివారము. తప్పకుండా అష్టమ శని వచ్చినటువంటి సింహరాశి వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే తగినటువంటి శాంతి పూజలు కూడా ఆ రోజునే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విశేషమైన సిద్ధిని, అభీష్ట సిద్ధిని పొందుతారు. ఎలా అండి, ఎవరికైనా కూడా అంటే మీరు అన్నట్టుగానే జాతకరీత్యా కొన్ని దోషాలు ఉన్నాయి, వాటిని మేము క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాము, ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి రెమెడీ పాటిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అండి కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ చూసి చెప్పేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఎందుకు అని అంటే అవన్నీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి. మన కర్మ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు మన కర్మని మనం అనుభవించాల్సిందే. లేదా ఇలాంటి పుణ్యతిథుల్లో చేసేటువంటి దాన ధర్మములతోనూ, పుణ్య కార్యక్రమాలతోనూ, జప హోమ అర్చన అభిషేక దాన క్రతువులన్నిటితోనూ మన యొక్క కర్మని నివారణ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా పర్సనల్ చార్ట్ ద్వారా చూసి తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా చూసి తగినటువంటి శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఒక మంత్రోపదేశం ఇచ్చి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.